ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక యవనస్తుల కూటమినకు మనల్ని చేర్చినాడు. దాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతింపబద్ధులమై ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం కూటమిని ప్రారంభించక ముందు. కృపగలిగిన మా దేవా, నీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు. గత వారం అంతట్లో మమ్మల్ని కాచి కాపాడినాం. మాతో మాట్లాడుచు మమ్మల్ని ఆయన కాపాడుతూ ఆయన మాతో అనేకసార్లు ముచ్చటిస్తూ నీ యొక్క వాక్యం ద్వారా ఆయన మమ్మల్ని గత వారం అంతా నడిపించిన స్తోత్రములు. ఈ వారం కూడా ప్రభా వినే వాక్యములు మాకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అయినా దాన్ని బట్టి మేము నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా ఆయన వెలిగింపబడిన వారమై దాని ప్రకారం నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయము. మేము వాక్యములు వింటాం కానీ ప్రభా దాని ప్రకారం నడవలేకున్నాం. ఓ ప్రభా, దయతో మమ్మల్ని కనికరించి నడిచే కృపను దయచేయమని వేడుకొనొచ్చు. ఇప్పుడు పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు మాకు మీరు తరుణంనిచ్చినారు. దాని హృదయమంతటితో మేము స్తుతించే కృపను దయచేయండి. అలాగే ప్రభా వాక్యం ద్వారా కూడా ప్రభా ఒక్కొక్కరితో మాట్లాడండి. వాక్యం నాకు అని ఎంచుకున్నటకు మాకును సహాయం చేయము. మీరే సహాయం చేసి మాతో నడిపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీ నామమే నీ గానమే అనే పాట పాడుకుందాము. నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే. నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే. నాధవలవర్ణుడా నా రత్నవర్ణుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా. నాధవలవర్ణుడా నా రత్నవర్ణుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా. నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే.
పీటలయందు నే దాగియుందునా, నీ ప్రేమ నీడలోనా పయనించిపోనా, నీ విందుశాలయందు నేనుండిపోనా, నీ ప్రేమ నీడలోనా పయనించిపోనా, నీ విందుశాలయందు నేనుండిపోనా, నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే. నా తల్లి మరచిన గాని నన్ను మరువజాలని, నీ దివ్య కల్వరి ప్రేమ నే మరచిపోదునా, నా తల్లి మరచిన గాని నన్ను మరువజాలని, నీ దివ్య కల్వరి ప్రేమ నే మరచిపోదునా, నే మరువజాలను దేవా నీ సిలువ ప్రేమను, నా ప్రాణనాథుడా నా ప్రేమ పాత్రుడా, నే మరువజాలను దేవా నీ సిలువ ప్రేమను, నా ప్రాణనాథుడా నా ప్రేమ పాత్రుడా, నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే. నా ధవలవర్ణుడా నా రత్నవర్ణుడా, 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా, నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడు అనే పాట పాడుకుందాం. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా.
రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా, నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. కనికరపూర్ణుడా, నీ కృప బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు. కనికరపూర్ణుడా, నీ కృప బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు. అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను. కనికరపూర్ణుడా, నీ కృప బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు. అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను. జీవించెదని కొరకే హర్షించెదనిలోనే, జీవించెదని కొరకే హర్షించెదనిలోనే. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే, ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు. ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే, ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు. ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా,
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. సరే, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో అనే పాట పాడుకుందాం. వచ్చిన వారు నాతో పాటు కలిసి పాడవచ్చు. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా నే చెప్పగలనా రాయనా నే రాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా రాగం తాళం నాదం ఎదలో నీదే ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో
రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో, ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నిటిని నీ ప్రేమతో తుడిచితివో, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీవే ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ప్రేమ స్వరము, ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా, గలనానే చెప్పగలనా, దాయనానే దాయగలనా, అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ప్రేమ స్వరము, నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో, నిన్నంతగా నే మరచితినో. ఓ చిన్న ఇంగ్లీష్ కోరస్ పాడుకుందాము.
Alive, alive, alive forevermore. My Jesus is alive, very much alive. Alive, alive, alive forevermore. My Jesus is alive. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive. మరొకసారి పాడుకుందాం. Alive, alive, alive forevermore. My Jesus is alive, very much alive. Alive, alive, alive forevermore. My Jesus is alive. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive. I have decided to follow Jesus అనే కోరస్ పాడుకుందాం. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. No turning back, no turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back. No turning back, no turning back. దేవుడు మనతో మాట్లాడనై ఉంటుండగా ఒక చిన్న ప్రార్థనతో మన హృదయములను సిద్ధపరచుకుందాం. కృపగలిగిన మా దేవ, నీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు. పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ ప్రేమను అయినా తెలుసుకున్నటకు, ఎంతగా ప్రేమించినావో మేము తెలుసుకున్నటకు నీ పాటల ద్వారా మాకు ఆయన ఆ తరుణం ఇచ్చిన స్తోత్రములు. ఈ సమయంలో కూడా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ఇస్తున్న వాక్యమును మేము శ్రద్ధగా వినుటకు సహాయం చేయండి. నా హృదయాంతరంగంను కడిగి నన్ను శుద్ధీకరించి నా నోటి ద్వారా నీ యొక్క మాటలను ఆయన కావాల్సిన ప్రతి ఒక్క మాటను ఈ బిడ్డలకు దయచేయండి. నాతో మాట్లాడండి, వీరితో కూడా మాట్లాడండి. మీరే మాతో నడిపించమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్య భాగముగా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనము చూసుకుందాము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఇక్కడ ఈ యొక్క ప్రసంగి గ్రంథము ఎవరు రచించినారంటే, రాజైన సొలొమోను తన
ఆఖరి దినములలో రచించిన గ్రంథం. ఇక్కడ ప్రసంగిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క జీవితంలో ఆయన రుచి చూచిన ఎరిగిన కొన్ని సంఘటనలు బేస్ చేసుకొని ఆయన ఈ యొక్క మాటలు మనకు హెచ్చరికలుగా ఇస్తున్నాడు. అవును, ఈ యొక్క మాటలు మనకు ఎంతో హెచ్చరికలుగా ఉన్నాయి. చాలామంది దేవునికి అవిధేయులై జీవించి ఆఖరి దినములలో లేదంటే వారి యొక్క ముసలి వయసులో ఇలాంటి బోధలు చేస్తూ ఉంటారు, ఇలాంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. నేను నా వయసులో సరిగ్గా చదువుకోలేకపోయినాను, మీరన్నా చదవండిరా. నేను నా యవ్వన కాలంలో సరిగ్గా జీవించలేకపోయినాను, మీరన్నా జీవించండిరా అని తల్లిదండ్రులు వారి పిల్లలకు బోధిస్తూ ఉంటారు. అయితే వారి జీవితంను ఎంత పాడు చేసుకున్నారో వారు కోల్పోయిన దినముల తర్వాత, ఆ యవ్వన కాలం తర్వాత తెలుస్తూ ఉంటుంది. అలాగని ఈ యొక్క ప్రసంగి ఏం చేస్తున్నాడంటే, ఆయన యొక్క జీవితంలో దేవునికి అవిధేయంగా జీవించి విగ్రహములకు మొక్కి అన్యులతో సహవాసం కలిగి జీవించిన తర్వాత ఆఖరి దినములలో ఆయన ఈ యొక్క ప్రసంగం చేస్తున్నాడు. ఈ యొక్క దినములలో మనం చూస్తున్నప్పుడు యవనస్తులు వారి యొక్క యవనాన్ని అంతటినీ పోగొట్టుకుంటున్నారు. యవన జీవితంను, ఆ టీనేజ్, ఆ యొక్క వయసునంతటినీ పోగొట్టుకుంటున్నారు. వారు తమ జీవితంలో పాపమునకు, లోకమునకు అప్పచెప్పుకుంటున్నారు, సాతానుడికి అమ్ముకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క మాటల్లో మనం చూసినప్పుడు, నీ యవన మందు సంతోషపడుము, అయితే వీటన్నిటి గురించి తీర్పు వస్తుంది. నీవు ఎలాగ జీవించినావో వాటన్నిటి గురించి తీర్పు వస్తుంది. కాబట్టి ఈ తీర్పు వస్తుంది అనే గ్రహింపు కలిగి ఉండాలి యవనస్తులు. వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. వారి యొక్క ఇందాక చెప్పుకున్నట్లుగా వారి యొక్క యవన జీవితాన్ని అంతటినీ పాడు చేస్తున్నారు. మీరు ఎంతమంది మీ యొక్క యవన జీవితంలో అలాగూ పాడు చేసుకుంటున్నారు? ఎంతో వాల్యుబుల్ ఏజ్ను, ఆ డేస్ను నువ్వు ఎంత పాడు చేస్తున్నావో. అయితే ఇక్కడ అదే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో, నీ ముసలి వయసులో నువ్వు దేవుని ఎరగమని ఇక్కడ లేదు. ఏమని ఉందంటే 2వ వచనంలో, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. ఇంగ్లీష్లో ఏముందంటే, రిమెంబర్ నౌ దై క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ దై యూత్. నీ యవ్వన కాలంలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంట. నీ వయసు అయిపోయిన తర్వాత స్మరణకు తెచ్చుకుంటే దాంట్లో ఏమీ లాభం ఉండదు. నీ యొక్క జీవితం అంతటిని నీవు పాడు చేసుకున్నట్టు, నీ బలంనంతటిని పాడు చేసుకున్నట్టు. అందుకే నేను మా యొక్క సంఘంలో కొంతమంది యవనస్తులు ఉన్నారు. ఆ యవనస్తులతో నేను చెప్తా ఉంటాను, మీ యొక్క యవన కాలంలోనే మీకు దేవుడు రక్షణ ఇచ్చినాడు. మీ టీనేజ్ వయసులోనే, వారు అంత 16, 17, 20 ఇయర్స్లో ఉంటారు. దేవుడు ప్రేమించి రక్షణ ఇచ్చినాడు. కాబట్టి వారితో ఏం చెప్తుంటానంటే, మీ టీనేజ్లోనే మీకు దేవుడు రక్షణ ఇచ్చినాడు, దాన్ని వ్యర్థం చేసుకోవద్దని. నా యొక్క వయసు 27 ఇయర్స్. అయితే నా యొక్క జీవితంలో నా టీనేజ్ని నేను సరిగ్గా దేవునికి ఉపయోగించలేకపోయినాను.
అందుకే దేవుని దగ్గర కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా నా సహోదరులు నాకంటే యోగ్యులు, వారిని ప్రేమించి నువ్వు ఏర్పరచుకున్నావు, వారు మంచి స్థిరపడి వారు దేవునిలో ఎదగాలి, వారు నీ కొరకు సాక్షులుగా నిలవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి నా జీవితంలో ఆ కోల్పోయిన ఆ టీనేజ్ని నేను మళ్ళీ పొందుకోలేను. కాబట్టి నీ జీవితంలో యవనస్తుడవై ఉండి నువ్వు ఎన్ని దినములు నువ్వు వేస్ట్ చేస్తున్నావో, నా జీవితంలో వేస్ట్ చేసినప్పుడు మళ్ళీ నాకు రాదు, లాస్ట్ ఈజ్ లాస్ట్, నాకు అది మళ్ళీ తిరిగి రాదు. అలాగనే నీ జీవితంలో ఎంత వేస్ట్ చేస్తున్నావు. ఇక్కడ ప్రసంగి ఆయన ఆఖరి దశలో ఈ మాటలు రాస్తున్నాడు. మనము ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే ఒక యవనస్తుని చూడవచ్చు. దినవృత్తాంతముల గ్రంథంలో మనష్య అనే రాజు, ఆయనకి యవన జీవితంలో అన్ని దేవునికి విరోధమైన కార్యములు చేసి తీరా ఆయన చేసిన పాపములకు వచ్చిన ఇబ్బందులను లేదంటే ఆ పాపమునకు వచ్చిన శిక్షను అనుభవిస్తున్నప్పుడు ప్రభువా నన్ను కనికరించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గురించి ఏమని రాయబడిందంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మనష్షే ఏలను ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరం లేలేను. ఇతడు ఇశ్రాయేళ్ల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇలాంటి రాజుగా ఉండినాడు. దాని తర్వాత ఆయనకి ఏమైందంటే 11వ వచనం మనం చూసినప్పుడు 10వ వచనం 11వ వచనం, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయారు. గొలుసులతో బంధించి తీసుకుపోయినారు. దాని తర్వాత అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొనెను. చాలామంది ఇలాగ చేస్తూ ఉంటారు. బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనకుండా శ్రమలలోకి వెళ్ళి, ఇబ్బందుల్లోకి వెళ్ళి, వ్యాధులలోకి వెళ్ళి అప్పుడు దేవుని యొద్ద దేవా కరుణించుమని ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి నీవు తెచ్చుకోవద్దు. సరే, ఇక్కడ మనము చదువుకున్న భాగంలో ప్రసంగి గ్రంథంలోని 11వ అధ్యాయంలో మనం 9వ వచనం చూసుకున్నాము. నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఇక్కడ మనము చదువుకున్న భాగంలో ఆఖరిలో దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్తున్నాడు ప్రసంగి. కాబట్టి దేవుడు నీ యొక్క పాపములను, నీ యొక్క ప్రతి ఒక్క కార్యంను తీర్పులోనికి తీసుకొని వస్తాడు అనేది గ్రహించుకోవాలి. దేవుడు నీ యొక్క పాపములను లెక్కిస్తూ ఉంటాడు. మనము ఎక్కడికి తప్పించుకొనలేం. అందుకే మనము సొదొమ గొమొర్రా పట్టణంల గురించి మనం చూసినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనం చూసుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. ఇక్కడ రాయబడిన మాటలో వారు సంపూర్ణము చేసిరో లేదో నేను దిగిపోయి చూచెదను. లెక్క చూస్తాడు దేవుడు. నీ యొక్క జీవితము ఎలాగున్నదో దానంతటినీ లెక్క చూస్తాడు.
మనం ఇందాక చదువుకున్న ప్రసంగి గ్రంథంలోనే 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆఖరి వచనం, గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ సొదొమ గొమొర పట్టణములు దేవుని దృష్టికి దోషులైనప్పుడు దాని యొక్క మొర దేవుని సన్నిధికి వెళ్ళినదంట. నీవు పాపం చేస్తున్నప్పుడు మొర అనేది దేవుని సన్నిధికి చేరుతూ ఉంటుంది. వీడు పాపం చేస్తున్నాడు, కయీనును హేబేలును చంపినప్పుడు హేబేలు యొక్క రక్తము భూమిలోంచి దేవునికి మొరపెట్టినది. నీవు పాపం చేసినప్పుడు నిన్ను గూర్చి మొర దేవుని సన్నిధికి చేరుతుంది. మరి ఏంటి ఆ మొర? ఎవరు మొర పెడతారు? ఎవరి మొర దేవుని సన్నిధికి చేరుతుంది అనేది మనము గ్రహించుకున్నప్పుడు హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూసుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఏవి మొరపెడతాయంటే గోడలలోని రాళ్ళు. కొంతమంది యవనస్తులు పాపం చేస్తూ ఉంటారు. నా తల్లికి తెలియదు, నా తండ్రికి తెలియదు, ఎవరు నన్ను చూడడం లేదు అని సీక్రెట్గా పాపం చేస్తూ ఉంటారు. కొంతమంది వారి తల్లిదండ్రులకు తెలియకుండా త్రాగుతూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, ఇంకా ఘోరమైన పాపములు చేస్తూ ఉంటారు, డ్రగ్స్. నా తల్లిదండ్రులకు తెలియదు అని సినిమాలకు పోయేవారు ఉంటారు, సినిమా హాల్స్కి పోయేవారు ఉంటారు. నీవు ఎక్కడ పోయినాను అక్కడ ఆ పట్టణంలో నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఆ గోడలలోని రాళ్ళు దేవునికి మొరపెడతాయి. కొంతమంది నీచమైన కార్యములు, యవన కాలంలో ఉన్న పాపములు కొన్ని ఉంటాయి. టీనేజర్స్కి, యవనస్తులకి కొన్ని పాపములు ఉంటాయి. అవి ఎంతో సీక్రెట్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ పాపములు ఎవరికి తెలియలే అని వారు అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏం చేసినా కూడా వాటన్నిటినీ తీర్పులోనికి తీసుకొని వస్తా, జ్ఞాపకం ఉంచుకో. మరి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి. సొదొమ గొమొర పట్టణంల గురించి మొర దేవుని సన్నిధి చేరింది. ఏమని చేరింది? వారు చేసే పాపము అక్కడున్న పట్టణంలో ఉన్న రాళ్ళు ఇవన్నీ దేవుని సన్నిధి మొరపెట్టుచున్నవి. ఇక్కడ చదివిన వాక్య భాగంలో రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. దూలములు అంటే ఈ యొక్క డోర్స్, విండోస్, ఇవన్నీ ఏం చేస్తాయంటే రాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు వీరు పాపం చేసినారు ప్రభా, వీరు పాపం చేస్తున్నారు, వీరి పాపం విస్తరించిపోతుంది అని మొరపెట్టుచున్నప్పుడు దూలములు ఏం చెప్తాయంటే అవును ప్రభా, నిజంగానే వీరు పాపం చేస్తున్నారని ప్రత్యుత్తరం ఇస్తాయంట. కాబట్టి నీవు ఎక్కడికి తప్పించుకోలేవు. ఈ భూమి ఆకాశంలో సాక్షులుగా ఉన్నారు. ద్వితీయోపదేశకాండంలో మనం చూసినప్పుడు, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనంలో చూసినప్పుడు, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా ఉంటాయి. కాబట్టి మన మీద సాక్షులుగా ఉంటాయి కాబట్టి ఎక్కడికి తప్పించుకోలేం. సాక్షులుగా పెట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చూడండి, మనము యెషయా గ్రంథంలో చూసినప్పుడు, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో చూసినప్పుడు, యెహోవా మాట్లాడుచున్నాడు,
ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. వీటిని సాక్షులుగా ఉంచినాడు కదా దేవుడు. ఇప్పుడు పిలుస్తున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. మరి నీవెక్కడికి తప్పించుకోలేవు. కాబట్టి ఆ భూమి ఎట్లా సాక్షిగా ఉంటుంది? భూమి ఎట్లా మొరపెడుతుందండి? భూమి ఎందుకు మొరపెడుతుందండి అనే నీకు డౌట్ రావచ్చు. ఎందుకు మొరపెడుతుందంటే, మనం చేసే పాపములను బట్టి భూమి శపింపబడినది. అందుకే కరువులు, ఈ యొక్క ఫ్లడ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, అర్త్క్వేక్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం చేసే పాపంను బట్టి. అందుకే భూమిని శపించినాడంట. ఆదికాండంలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 17వ వచనం, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేల శపింపబడి ఉన్నది. కాబట్టి నేనేం చేసినా ఎవరికి తెలియదు, కాబట్టి నేను ఇంకా పాపం చేస్తూనే ఉంటాను అని నీవు అనుకుంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు ఏం చేసినా వాటన్నిటిని తీర్పులోనికి తీసుకొని వస్తా. అప్పుడు ఇవన్నీ సాక్ష్యం ఇస్తాయి. కాబట్టి ఎలాగో యవనస్తుడు అయిన నీవు భయం విడిచి పాపం చేస్తున్నావేమో, ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, జాగ్రత్తగా ఉండు. సొదొమ గొమొర గురించి ఆ మొర దేవుని సన్నిధి చేరినప్పుడు ఆయన వచ్చి దాని యొక్క లెక్క చూచినాడు. అది సంపూర్ణముగా చేసిరో లేదో దేవుడు దిగి వచ్చి చూచినాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు లెక్క చూచినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంటావు? నిర్గమకాండంలో చూసినప్పుడు, నిర్గమకాండము 23వ అధ్యాయం, మనల్ని ఇంకా ఎవరెవరు చూస్తూ ఉంటారంటే, మొదటిది రాళ్ళు ధూళములు సాక్ష్యం ఇస్తాయి, భూమి ఆకాశములు సాక్ష్యం ఇస్తాయి. ఇంకా ఎవరు చూస్తూ ఉంటారు అని దేవుని వాక్యం చెప్తున్నదంటే, నిర్గమకాండం 23వ అధ్యాయము 20-21 వచనం చూసినప్పుడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నా అంటే, నీకు ముందుగా దూత వెళ్ళొచ్చున్నాడు, ఆయనకి కోపం రేపించే పనులు నువ్వు చేయవద్దు. నీవు అతిక్రమం చేస్తే ఆయన పరిహరింపడు. ఆ దూతకు దేవుని యొక్క నామం ఉన్నదంట. అంటే తండ్రి అయిన దేవుడు ఒక దూతను పంపించినాడు. ఆయన యేసుప్రభు. యేసుప్రభు మనల్ని గమనిస్తూ ఉంటాడు. చాలామందికి యేసుప్రభు మనల్ని గమనిస్తూ ఉంటాడని గ్రహింపు ఉండదు. ఆయనను ఇంకా దుఃఖపరిచి మన యొక్క జీవితంలో పాపం చేస్తూ ఆయన యొక్క గాయములను మళ్ళీ బాధ కలిగించున్నట్లుగా చేస్తూ జీవిస్తూ ఉంటాం. యవనస్తులు అలాగూ జీవిస్తూ ఉంటారు. మరి దేవుడు నిన్ను చూస్తున్నాడు. రాళ్ళు ధూళములు సాక్షులుగా ఉన్నవి, భూమి ఆకాశములు సాక్షులుగా ఉన్నవి. మరి భయం లేకుండా నువ్వు పాపం చేస్తున్నావా? దేవుడు అంటే నీకు భయం లేదా? యవనస్తులమైన మనము జాగ్రత్తగా జీవించాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు అని భయం కలిగి జీవించాలి. సరే, ఇక్కడ మనము సొదొమ గొమొర పట్టణములను గురించి మనం చూసినప్పుడు ఆయన లెక్క చూచినాడు. లెక్క చూచిన తర్వాత ఆ యొక్క
పట్టణమునకు తీర్పు జరిగిన దాని తర్వాత దేవుడు ఆ యొక్క పట్టణములను నాశనం చేయజూచినాడు. దాని తర్వాత నాశనము జరిగినది. కాబట్టి లెక్క చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు మనల్ని తీర్పు తీర్చిన తర్వాత నాశనం నాకు అప్పగిస్తాడు. యవనస్తుడా, నీవు భయం లేకుండా పాపం చేస్తూ నాకేం కాదులే అనుకుంటే నాశనము హఠాత్తుగా నీకు సంభవిస్తుంది. యవనస్తుడనైన నేను భయం లేకుండా పాపం చేస్తే నా మీదకి నాశనము హఠాత్తుగా వస్తుంది. తీర్పు తీరుస్తాడు మనుషుల్ని. అదే మనం ఇందాక చదువుకున్న భాగంలో ఉన్నది. యవనస్తుడా, యవన కాలమందు సంతుష్టిగా ఉండని, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, అయితే వాటన్నిటికి దేవుడు తీర్పు తీరుస్తాడు. అది గ్రహించుకొని వచ్చున్నావా? మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు అంటే చెడ్డ ఫలములు ఉన్నాయి, అంటే చెడు జీవితం, పాప జీవితం. పాప జీవితము కలిగి ఉన్న వారంతా త్రెంపివేయబడతారు, వారు అగ్నిలో వేయబడతారంట. నీవు పాపంతో ఇంకా జీవిస్తున్నట్లయితే దేవుని వాక్యం నాకు భయపడు. దేవుడు నేను చూచుటకు సాక్షులంగా ఎవరెవరిని ఉంచినాడు? భూమి ఆకాశంలో ఉంచినాడు. రాళ్ళు మొరపెడతవి, దూలములు ప్రత్యుత్తరం ఇస్తవి. అంతకంటే ఎక్కువగా నిన్ను చూచుచున్నవాడు దేవుడు ఉన్నాడు. మనము పాపపు జీవితం జీవిస్తే అగ్నిలో పారవేయబడతాం. కాబట్టి ఈ వాక్యం వినొచ్చున్న యవనస్తులు జీవితంలో ఎలాగున్నాయి అనేది పరీక్షించుకోండి. దేవుని యొక్క వాక్యం నాకు లోబడని యవనస్తులు అనేకులు ఉన్నారు. ఈ దినములలో దేవుడు అంటే భయం లేని యవనస్తులు అనేకులు ఉన్నారు. క్రైస్తవుల్లోనే అనేకులు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యమునకు చోటివ్వరు. అలాగే దేవుని యొక్క వాక్యం అంటే భయం లేదు, అందుకే నెగ్లెక్ట్ చేస్తున్నారు దేవుని యొక్క వాక్యం. సూటిగా నీ ఎద్దకు వస్తున్న దేవుని యొక్క వాక్యము లెక్క చేయడం లేదు. వారి యొక్క పాప జీవితంలోనే జీవిస్తున్నారు. అలాగూ నీ వాక్యం వినొచ్చిన నీవు హృదయంలో పాపము, అపవిత్రత ఉంచుకున్నట్లయితే దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడని చెప్పి అనే మాటను గ్రహించుకొని జాగ్రత్త పడు. ఆయన యొక్క కోపం ఎంతో భయంకరంగా ఉంటుంది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో అంత రోషం కలిగిన దేవుడు. అందుకే నేను రోషం కలిగిన దేవుడను అంటున్నాడు. ఆయన రోషము, ఆయన యొక్క కోపము మనం భరించజాలము. ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఆయన యొక్క కోపం ఎలాంటిదనేది అక్కడ రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 22వ వచనం. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళాగాధము వరకు అది దహించును, అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులు రవలబెట్టును. పాతాళాగాధము వరకు అది దహించి వేస్తుంది ఆయన కోపాగ్ని. అదే జరిగినది సొదొమ గొమొర్రా పట్టణములకు, ఆ గతినే పట్టినది. మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. దేవుడు ప్రేమించేంతో వాక్యంని ఇస్తున్నాడు, హెచ్చరికలను ఇస్తున్నాడు. వారు చేసిన పాపము దేవుడు లెక్క చూచినప్పుడు
తీర్పు తీర్చినప్పుడు అగ్ని ఆ పట్టణంలో దహించి వేసింది. నీ జీవితంలో అలాంటి కోపాగ్నిని చూడాలనుకుంటున్నావా? అలాంటి కోపాగ్ని మనం చూసేదానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు, మనల్ని సృష్టించలేదు. దేవుడు ప్రేమించి మనల్ని ఆయన రాజ్య నివాసులనుగా చేయుటకు దేవుడు సృజించినాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నట్లుగా దేవుడు అన్నిటినీ తీర్పులోనికి తెస్తాడు. నీ యొక్క వయసు అయిపోయిన తర్వాత దేవుని నమ్ముకుంటే ఏం లాభం లేదు. ఆ యొక్క ప్రసంగి గ్రంథంలోనే మనం చూసుకున్నప్పుడు ఆఖరిగా ఈ యొక్క మాట చూసుకొని ముగించుకుందాము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘంలో మరలా రాకముందే. తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఒకరి జీవితంలో వారు కన్ను మూసినప్పుడన్నా తేజస్సు కనపడదు, సూర్యచంద్ర నక్షత్రములు వారికి కనపడవు. వారు చనిపోయినప్పుడన్నా ఈ యొక్క కార్యం జరుగుతుంది, లేదంటే దేవుని యొక్క రాకడలో జరుగుతుంది. ఇవి వచ్చిన తర్వాత నీవు ఎంత దేవుని యొద్ద మొరపెట్టుకున్నా అది వ్యర్థమే. అందుకే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం. లేదంటే ఏమవుతుందంట, ప్రతి విషయాన్ని దేవుడు తీర్పులోనికి తెస్తాడు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనము జాగ్రత్త పడి మన యొక్క హృదయంను సరిచేసుకొని మారుమనసు పొంది దేవునికి ఇష్టలంగా మన యొక్క యవన జీవితం అంతటిని ఆయనకు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవాని యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు. చెప్పబడిన వాక్యము ఓ ప్రభువా ఫలింపచేయమని వేడుకొంచున్నాం. నన్ను కూడా ముట్టండి ప్రభువా. వాక్యము నాకు కూడా ప్రభువా, వాక్యం బోధించిన నేను ముందుగా నాకు నేను బోధించుకోవాలి. నీ యొక్క వాక్యం సెలవిస్తోంది. కనికరించి ప్రభువా నన్ను కూడా ముట్టి బాగు చేసి నీ యొక్క వాక్యానుసారంగా జీవించి తీర్పులో నిలబడినప్పుడు ఓ ప్రభువా నిర్దోషిగా నిలబడుటకు మీరే కృపను అనుగ్రహించుము. నా హృదయం అంతటిని కడిగివేయండి, శుద్ధీకరించుము ప్రభువా. అలాగే యవనస్తులు ఎవరెవరైతే వాక్యం వింటున్నారో వారిని కూడా మీరే దర్శించండి. ఇంకా ఎవరెవరు వాక్యం వింటున్నారో వారితో కూడా మాట్లాడము. ఇంతవరకు వారి యొక్క సమయం అంతా వ్యర్థం చేసింటే ఇప్పుడైనా నీ వైపు తిరిగి ఓ ప్రభువా వారి యొక్క జీవితంలో నీకు సమర్పించుకునేటకు సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నదించుము. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్.